హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము భారతీయ సినీ గాయని కేఎస్ చిత్ర గారి బయోగ్రఫీ తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా ఛానల్ గురించి, మా ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు, బాలలకు నీతి కథలు, లైఫ్ స్టైల్ వీడియోస్, అలాగే మరి కెరీర్ గైడెన్స్, మోటివేషనల్ స్పీచెస్, తర్వాత ఎడ్యుకేషనల్ వీడియోస్ ఇవన్నీ కూడా డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నామండి. మరి మీరు కూడా ఇవి చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈరోజు వీడియోలోకి వెళ్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడవలసిందిగా మనవి. వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి మనం వీడియోలోకి వెళ్దాం. కేఎస్ చిత్ర భారతీయ సినీ గాయని. చిత్రగా సుపరిచితురాలైన కేఎస్ చిత్ర భారతీయ సినీ రంగంలో ప్రసిద్ధ నేపథ్య గాయని. దక్షిణ భారత నైటింగేల్ అనే బిరుదును అందుకున్న ఈమె మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ మొదలైన భాషల సినిమాల్లో సుమారు 25,000కు పైగా పాటలు పాడింది. చిత్ర 2005లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం, 2021లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. కేఎస్ చిత్ర బయోగ్రఫీ చూద్దాం. జననం 1963 జూలై 27. ప్రస్తుత ఆమె వయసు 61 సంవత్సరాలు. జన్మించిన ప్రదేశం త్రివేంద్రం, కేరళ. ఆమె పూర్తి పేరు కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర. ఇతర పేర్లు నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా, పియా బసంతి ఉత్తర భారతదేశ పేరది, వనంబాడి కేరళ, చిన్న కొయ్యల్ తమిళనాడు, సంగీత సరస్వతి ఆంధ్రప్రదేశ్, కన్నడ కోగిలే కర్ణాటక. విద్యా సంస్థ కేరళ విశ్వవిద్యాలయం. వృత్తి గాయని, సంగీత నిర్మాత. క్రియాశీల సంవత్సరాలు 1979 నుండి ప్రస్తుతం. జీవిత భాగస్వామి విజయ్ శంకర్. పురస్కారాలు పద్మశ్రీ పురస్కారం 2005, పద్మభూషణ్ పురస్కారం 2021. సంగీత ప్రస్థానం. సంగీత శైలి భారత శాస్త్రీయ సంగీతం, నేపథ్య గాయని, సినీ సంగీతం. వాయిద్యాలు గాత్రం, లేబుళ్ళు, ఆడియో ట్రాక్స్. బాల్యం, విద్యాభ్యాసం. చిత్ర అసలు పేరు కృష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర. తండ్రి కృష్ణన్ నాయర్, తల్లి శాంతకుమారి. ఇద్దరి పేర్లు పూర్తి పేర్లో ఉన్నాయి. ఈమె 1963 జూలై 27న కేరళలోని తిరువనంతపురంలో సంగీతకారుల కుటుంబంలో జన్మించింది. బాల్యంలో తండ్రి దగ్గరే సంగీతంలో ఓనమాలు నేర్చుకుంది. చిత్ర అక్క బీనా, తమ్ముడు మహేష్ వీరు ఆమె సోదరులు. వీరి తల్లిదండ్రులకు తమ పిల్లల్లో ఒకరిని సంగీతంలోకి పంపాలనే కోరికగా ఉండేది. అందుకుగాను బీనాకు చిన్నప్పటి నుంచి శాస్త్రీయ సంగీతంలో శిక్షణ ఇప్పించారు. అక్క సాధన చేసేటప్పుడు చిత్ర కూడా ఆమెతో పాటు స్వరాలు పాడేది. చిన్నతనంలో ఉండగానే ఆల్ ఇండియా రేడియోలో 2 ఏళ్ల కృష్ణుడికి ఈమె చేత పాట పాడించారు. ఆమె తొలి రికార్డింగ్ అదే. చిత్ర పూర్తి స్థాయిలో సంగీతం నేర్చుకోవడం కోసం తండ్రి కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్కి దరఖాస్తు చేసుకుంది. కానీ అందుకోసం అప్పటి వరకే 2 ఏళ్ళు శాస్త్రీయ సంగీతం నేర్చుకుని ఉండాలి. కానీ ఆమెకు అప్పటిదాకా ఉన్న సంగీత పరిజ్ఞానంతో అందుకు దరఖాస్తు చేసింది. ఎంపికలో భాగంగా ఆమె న్యాయ నిర్ణేతల ముందు స్వరాలు తెలియకుండానే ఒక త్యాగరాజ కృతిని పాడింది. అందులో ఆమెకు తెలియకుండానే
అసావేరి రాగంలో ఒక ప్రయోగం చేసింది. ఆమె ప్రతిభను గమనించిన న్యాయ నిర్ణేతలు ఉపకార వేతనానికి ఎంపిక చేశారు. అలా ఆమె 1978 నుండి 1984 వరకు కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనంతో డాక్టర్ కె వామనకుట్టి వద్ద కర్ణాటక సంగీతంలో విస్తృతమైన శిక్షణ పొందారు. ఆమె 1979లో విడుదలైన కుమ్మట్టి చిత్రంలో కూడా పాడారు. ఇక ఆమె సినీ జీవితం. ఈమె గురువు వామనకుట్టి అన్నయ్య అయిన ఎంజి రాధాకృష్ణన్ 1979లో ఓ మలయాళ సినిమాలో మొట్టమొదటిసారిగా పాడించాడు. అయితే ఆ సినిమా విడుదల కాలేదు. 1982లో మళ్ళీ ఒక యుగళగీతం పాడే అవకాశం వచ్చింది. మొదట్లో ట్రాక్ కోసమని వామనకుట్టి తమ్ముడు శ్రీ కుమరన్ చిత్ర కలిసి పాడారు. తర్వాత అసలైన పాట కోసం కెజె యేసుదాస్తో పాటు పాడే అరుదైన అవకాశం దక్కింది. మొదటిసారి తప్పులు పాడిన యేసుదాసు సహకారంతో విజయవంతంగా పాడగలిగింది. దాంతో ఆమెకు మిగతా సంగీత దర్శకులు అవకాశం ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ ఆమె గొంతు చిన్నపిల్లలా ఉందని ఒక అభిప్రాయం ఏర్పడింది. ఒక మలయాళ సినిమాను దర్శకుడు ఫాజిల్ తమిళంలో కూడా తీద్దామనుకున్నాడు. నటి నదియా కోసం మలయాళంలో చిత్ర పాటలు పాడింది. సంగీత దర్శకుడు ఇళయరాజా ఈమె గొంతు కొత్తగా ఉందని తమిళంలో కూడా అందుకే అవకాశం ఇచ్చారు. దీని తర్వాత సింధు భైరవి అనే చిత్రంలో తెలుగులో పి సుశీల పాడిన నేనొక సింధు అనే పాటను తమిళంలో చిత్ర పాడింది. తర్వాత అదే సినిమాలో పాడలేని పల్లవైన భాష రాని దానను అనే పాటను తమిళ తెలుగు భాషల్లోనూ చిత్రనే పాడింది. తెలుగు సినిమాల్లో చిత్రకు ఇదే తొలిపాట. ఈ పాటకు ఆమెకు తొలిసారిగా జాతీయ పురస్కారం దక్కడమే కాక లెక్కలేనన్ని అవకాశాలు తెచ్చిపెట్టింది. దక్షిణాది భాషలు హిందీలలో ఈమెకున్న పరిచయం వలన ఆయా భాషలలో పాటలను చక్కగా పాడగలరు. అందుకే ఆమె ప్రతి ఒక్క ప్రాంతంలో అభిమానులను సొంతం చేసుకున్నారు. మరి చిత్ర పాడిన పాటలకు ఆమె అందుకున్న పురస్కారాలు చూద్దాం. చిత్ర వేల కొద్దీ సినిమా పాటలు, సినిమాయేతర పాటల రికార్డింగు చేశారు. చిత్ర గాత్రానికి మెచ్చిన భారత ప్రభుత్వం 2005లో పద్మశ్రీ, 2021లో పద్మభూషణ్ పురస్కారాలతో ఆమెను సన్మానించింది. చిత్ర తన గాత్ర జీవితంలో ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా 6 జాతీయ పురస్కారాలతో పాటు అనేక అవార్డులు అందుకున్నారు. జాతీయ పురస్కారాలు అందుకున్న సినిమాలు: 1986 సింధు భైరవి తమిళ మరియు తెలుగు సినిమా, 1987 నఖక్ష తంగల్ మలయాళ సినిమా, 1989 వైశాలి మలయాళ సినిమా, 1996 మిన్సారా కనువు తమిళ సినిమా, 1997 విరాసత్ హిందీ సినిమా, 2004 ఆటోగ్రాఫ్ తమిళ సినిమా. ఇవే కాక చిత్ర ఉత్తమ నేపథ్య గాయనిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం నుండి 16 పురస్కారాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి 11 పురస్కారాలు, తమిళ రాష్ట్ర ప్రభుత్వం నుండి 4 పురస్కారాలు,
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుండి 2 పురస్కారాలను అందుకున్నారు. దక్షిణ భారతదేశంలోని 4 రాష్ట్ర ప్రభుత్వాలచే ఉత్తమ నేపథ్య గాయక పురస్కారాలు అందుకున్న తొలి గాయనిగా రికార్డు సృష్టించింది. అంతేకాక ఒడిశా ప్రభుత్వం నుండి 1, బెంగాల్ ప్రభుత్వం నుండి 1 అందుకున్నారు. 8 ఫిల్మ్ఫేర్ పురస్కారాలు కూడా అందుకున్నారు. ఇవే కాకుండా 252 ఇతర అవార్డులు అందుకున్నారు. చైనా ప్రభుత్వం నుండి అవార్డు పొందిన మొదటి భారతీయ మహిళగా నిలిచింది. ఆమె అందుకున్న అన్ని పురస్కారాల సంఖ్య 452 పైచిలుకు. కెఎస్ చిత్ర అందుకున్న అవార్డులు మరియు నామినేషన్లు. కృష్ణన్ నాయర్, శాంతకుమారి చిత్ర తరచుగా కెఎస్ చిత్ర లేదా చిత్ర అని పిలుస్తారు. కేరళకు చెందిన ఒక భారతీయ నేపథ్య గాయని మరియు కర్ణాటక సంగీత విద్వాంసురాలు. చిత్ర భారతీయ శాస్త్రీయ, భక్తి మరియు ప్రసిద్ధ సంగీతాన్ని కూడా పాడుతుంది. అసాధారణ గాన ప్రతిభకు ప్రసిద్ధి చెందిన చిత్ర 2001లో లండన్లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్ ఆమెకు ప్రదానం చేసిన గోల్డెన్ వాయిస్ ఆఫ్ ఇండియాగా విస్తృత గుర్తింపు పొందింది. టైమ్స్ గ్రూప్ ఆమెను 2016లో మెలోడీ క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమాగా సత్కరించింది. ఆమె పరిశ్రమకు చేసిన అపారమైన కృషిని ప్రతిబింబిస్తుంది. ఆమెను భారతీయ సినిమా లిటిల్ నైటింగేల్, దక్షిణ భారతదేశ నైటింగేల్ మరియు వివిధ ప్రాంతాలలో ఆమెను వివిధ ప్రేమపూర్వక బిరుదులతో పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో పియా బసంతి, కేరళలో వానంబడి, తమిళనాడులో చిన్న కుయిల్, కర్ణాటకలో కన్నడ కోగిలే మరియు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో సంగీత సరస్వతి అని ఆమెను పిలుస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మరి మనం ఆమె అందుకున్నటువంటి అవార్డుల జాబితా చూద్దాం. అవార్డులు మరియు గౌరవాలు ఫస్ట్ నేను చెప్తాను, తర్వాత వెనకే ఆమె పొందుకున్న విజయాలు దానికి సంబంధించి చెప్తాను. అవార్డులు మరియు గౌరవాలు, విజయాలు. అంతర్జాతీయ గౌరవాలు 8, భారతీయ గౌరవ వ్యవస్థ 2, జాతీయ గౌరవాలు 2 అనగా 2 విజయాలు. ఈ రాష్ట్ర ప్రభుత్వ గౌరవాలు 7 అందుకున్నారు ఆమె. జాతీయ చలనచిత్ర అవార్డులు 6 అందుకున్నారు. భారతీయ గౌరవ బిరుదులు 11 అందుకున్నారు. కేరళ రాష్ట్ర మరియు చలనచిత్ర అవార్డులు 16 అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు 11. తర్వాత తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు విజయాలు 4, కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు 3, ఒరిస్సా రాష్ట్ర చలనచిత్ర అవార్డులు 1.1, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు 1.1, దక్షిణాది ఫిల్మ్ఫేర్ అవార్డులు 10, ఆసియా నెట్ ఫిల్మ్ అవార్డులు 7, సినిమా అవార్డులు 3, మాతృభూమి ఫిల్మ్ అవార్డులు 7, మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ సౌత్ 18, ఆసియా విజన్ అవార్డులు 3, బాలీవుడ్ మూవీ అవార్డులు 1.1, స్టార్ స్క్రీన్ అవార్డులు 3, ఎంటీవీ వీడియో మ్యూజిక్ అవార్డు 1.1,
సినిమా ఎక్స్ప్రెస్ అవార్డులు 9, గ్లోబల్ ఇండియన్ మ్యూజిక్ అకాడమీ అవార్డులు 1.1, రిపోర్టర్ టీవీ అవార్డులు 1.1, ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అవార్డులు 20, గామా ఇండియన్ మ్యూజిక్ అవార్డులు 4, గల్ఫ్ మలయాళం మ్యూజిక్ అవార్డ్స్ GMMA 3, సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ 3, కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు 7, సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 4, నేషనల్ మ్యాంగో మ్యూజిక్ అవార్డులు 2, జీవిత సాఫల్య పురస్కారాల జాబితా 11, ఇతర అవార్డులు 71, అనుక్షిత్ మొత్తం 500+, చిత్ర 6 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 10 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ మరియు భారతదేశంలోని 8 రాష్ట్రాల నుండి 43 రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను అందుకున్నారు. వీటిలో కేరళ నుండి 18, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ నుండి 12, తమిళనాడు నుండి 5, కర్ణాటక నుండి 4 మరియు ఒడిషా, కర్ణాటక 4, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్ మరియు మహారాష్ట్ర ప్రభుత్వాల నుండి ఒక్కొక్కటిగా ఉన్నాయి. భారతీయ సంగీత సోదర భావానికి ఆమె చేసిన విలువైన కృషికి ఆమెకు 2021లో భారతదేశపు 3వ అత్యున్నత పౌర పురస్కారాలు పద్మభూషణ్ మరియు 2005లో పద్మశ్రీ ఆమెకు లభించాయి. 2003లో యునైటెడ్ హౌస్ ఆఫ్ కామన్స్లో బ్రిటిష్ పార్లమెంటు ద్వారా సత్కరించబడిన మొదటి భారతీయ మహిళగా గుర్తింపు పొందినందుకు 2018లో భారత రాష్ట్రపతి ఆమెను ఫస్ట్ లేడీస్ బిరుదుతో సత్కరించారు. 2024లో ఆమెను మళ్ళీ యునైటెడ్ కింగ్డమ్లోని బ్రిటిష్ పార్లమెంట్ ది గ్రేటెస్ట్ ఇండియన్ సింగర్ ఆఫ్ ఆల్ టైమ్స్ అనే బిరుదుతో సత్కరించింది. 2009లో క్వింఘై ఇంటర్నేషనల్ రివర్ ఫెస్టివల్లో ప్రత్యక్ష ప్రదర్శన ఇస్తూ చైనా ప్రభుత్వంచే సత్కరించబడిన మొదటి భారతీయ కళాకారిణిగా ఆమె నిలిచారు. 2018లో ఆమెను యునైటెడ్ స్టేట్స్ జనరల్ అసెంబ్లీ స్పీకర్ సత్కరించారు. లతా మంగేష్కర్ను మినహాయించి 2001లో లండన్లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్లో ప్రదర్శన ఇచ్చిన భారతదేశం నుండి 2వ మహిళా ప్లేబ్యాక్ గాయనిగా కూడా ఆమె నిలిచారు మరియు ఆమె ప్రదర్శన అంతర్జాతీయ ప్రేక్షకులచే ప్రశంసలతో ప్రశంసించబడినది. బాంబే 1995 చిత్రంలోని ఆమె పాట కన్నాలనే కెహ్నా హీ క్యా, యునైటెడ్ కింగ్డమ్ ది గార్డియన్ యొక్క మీరు చనిపోయే ముందు ప్రతి ఒక్కరూ వినవలసిన 1000 పాటలు జాబితాలో చేర్చబడింది. ఆమెకు 2001లో రోటరీ ఇంటర్నేషనల్ ఫర్ ది సేక్ ఆఫ్ ఆనర్ అవార్డు యొక్క అత్యున్నత గౌరవం లభించింది మరియు 2001లో న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ ఓపెరా హౌస్లో MTV వీడియో మ్యూజిక్ అవార్డు ఇంటర్నేషనల్ వ్యూయర్స్ చాయిస్ను అందుకుంది. ఆమె 2011లో సత్యభామ విశ్వవిద్యాలయం నుండి మరియు 2018లో
యునైటెడ్ స్టేట్స్లోని ది ఇంటర్నేషనల్ తమిళ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్లను అందుకుంది. ఇక ఆమె అంతర్జాతీయ గౌరవాలు చూద్దాం. 2003 యునైటెడ్ కింగ్డమ్లోని హౌస్ ఆఫ్ కామన్స్లో బ్రిటిష్ పార్లమెంట్ ద్వారా సత్కరించబడ్డారు. 2001లో గోల్డెన్ వాయిస్ ఆఫ్ ఇండియా, అలాగే 2001 ఎంటీవీ వీడియో మ్యూజిక్ అవార్డు, యునైటెడ్ స్టేట్స్లోని న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ ఓపెరా హౌస్లోని అంతర్జాతీయ వీక్షల ఎంపిక, దక్షిణ భారతదేశం నుండి ఈ అడుగులు వేసిన ఏకైక గాయని. 2009 క్వింఘై అంతర్జాతీయ ఉత్సవంలో చైనా ప్రభుత్వంచే సత్కరించబడ్డారు. ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయురాలు ఆమె. 2018 న్యూజెర్సీ సెనెట్ అధ్యక్షుడు స్టీఫెన్ ఎం స్వీనీ మరియు యునైటెడ్ స్టేట్స్లోని న్యూజెర్సీ జనరల్ అసెంబ్లీ స్పీకర్ క్రెయిగ్ కోఫ్లిన్ చేత సత్కరించబడ్డారు. 2019లో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 40 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు షార్జా ఎమిరేట్ సార్వభౌమ పాలకుడు మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ యొక్క ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ సభ్యుడు సుల్తాన్ బిన్ మహమ్మద్ అల్ ఖాసిమీ చేత సత్కరించబడ్డాడు. 2024 యునైటెడ్ కింగ్డమ్లోని బ్రిటిష్ పార్లమెంట్ ద్వారా ది గ్రేటెస్ట్ ఇండియన్ సింగర్ అవార్డును అందుకున్నారు. మరి ఆమె పొందినటువంటి జాతీయ గౌరవాలు చూద్దాం. 2021 పద్మభూషణ్, భారతదేశపు 3వ అత్యున్నత పౌర పురస్కారం. 2005 పద్మశ్రీ, భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారం. 2001 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు. 2018 సంగీత రంగంలో ప్రథమ మహిళలుగా నిలిచినందుకు రాష్ట్రపతి అవార్డు. భారత ప్రభుత్వ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 20 జనవరి 2018 రాష్ట్రపతి భవన్లో సత్కరించింది. ఇక మన రాష్ట్ర ప్రభుత్వ గౌరవాలు. 1997 కళైమామణి అవార్డు తమిళనాడు ప్రభుత్వం. 2011 లతా మంగేష్కర్ అవార్డు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 2013 కర్ణాటక ప్రభుత్వంచే సంగీత సమ్మాన్ పురస్కార్. 2014 కేరళ ప్రభుత్వంచే సాంఘిక సంక్షేమ శాఖకు వనితారత్నం అవార్డు. 2018 కేరళ ప్రభుత్వంచే హరివరాసనం అవార్డు. 2023 మధ్యప్రదేశ్ ప్రభుత్వంచే లతా మంగేష్కర్ అవార్డు. 2024-25 రామ్ కదమ్ ఆర్ట్ గ్లోరీ అవార్డు. భారతీయ గౌరవ బిరుదులు ఆమె ఏమైతే పొందుకున్నారో చూద్దాం. ఆమె భారతీయ గౌరవ పదాలు అనేవి భారత ఉపఖండంలో ఉపయోగించే పేర్లకు గౌరవ బిరుదులు లేదా అనుబంధాలు. ఇవి అధికారిక మరియు అనధికారిక సామాజిక, వాణిజ్య మరియు మతపరమైన సంబంధాలను కవర్ చేస్తాయి. ఇవి ఉపసర్గలు, ప్రత్యయాలు లేదా ప్రత్యామ్నాయాల రూపాన్ని తీసుకోవచ్చు. ఇక స్థానిక గౌరవ బిరుదులు స్థానిక హిందూ బౌద్ధ మూలం కలిగిన గౌరవ బిరుదులు. ఇక చిత్ర గారు సాధించినటువంటి జాతీయ చలనచిత్ర అవార్డులు. ప్రస్తుతం 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు. అవార్డు పొందినది భారతీయ సినిమాకు సినిమాటిక్ విజయాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపించినందుకు. స్థానం విజ్ఞాన్ భవన్, న్యూఢిల్లీ. దేశం భారతదేశం. సమర్పించిన వారు జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ. మొదటి అవార్డు 10 అక్టోబర్ 1954, 70 సంవత్సరాల క్రితం. మరి అత్యధిక అవార్డులు పొందినటువంటి చిత్రాలు మరి ఎన్నో ఉన్నాయి. అందులో లగాన్, బాజీరావ్ మస్తానీ, గాడ్ మదర్, కన్నత్తెల ముత్తమెట్టల్, ఆడుకాళం, RRR,
సోరరై పోట్రు, గంగూబాయ్, కతియావాడి మొదలైనవి. మరి ఇక ఆమె పాడిన పాటలు బాంబే చిత్రంలోని ఆమె పాట కన్నానులే. ఈ పాట మీరు చనిపోయే ముందు ప్రతి ఒక్కరు వినవలసిన 1000 పాటల జాబితాలో చేర్చబడింది. మరి ఫ్రెండ్స్, ఇంతవరకు చిత్ర గారి బయోగ్రఫీ విన్నారు. అదేవిధంగా అనేక బయోగ్రఫీలు మన ఛానల్ నుంచి వస్తూ ఉన్నాయి. అవి కూడా మీరు వినాలంటే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ, మరి నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.